వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మందకృష్ణ హాట్గా మరొక ప్రతిపాదన తీసుకొచ్చాడు. గ్రూప్ 1లో ఏదైతే మాదిగా ఉపకులాలని, గ్రూప్ 2లో మాదిగలని, గ్రూప్ 3లో మాల ఉపకులాలని, గ్రూప్ 4లో మాలల్ని చేరుస్తూ 4 గ్రూపులుగా చేర్చాలి అనే డిమాండ్ ఏదైతే ఉందో అది సరైన డిమాండే. ఎందుకంటే అదే 15% ఉన్న దాన్ని ఎట్లా పంచాలి అనే దాంట్లో కొంచెం ప్రాబ్లం వస్తే రావచ్చు కాక. బట్ మొత్తానికైతే ఈ 4 విభాగాలుగా చేయాలని చెప్పేసి ఏదైతే కోరుతున్నారో అది తప్పేం కాదు. ఎందుకంటే దాంట్లో ఒక 1% ఇవాళ మాదిగ ఉపకులాలకు ఇచ్చి, అలాగే మాదిగలకు 8% ఇచ్చి, అలాగే మాల ఉపకులాలకి 1% ఇచ్చి, మాలలకి 4% ఇచ్చేస్తే సమస్య సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. 15% ఉన్నదాన్ని అయితే ఒకవేళ 3% ఇంకా అదనంగా 18% కనుక పెంచగలిగితే, లేదంటే 20% పెంచితే ఇంకా అద్భుతం. కానీ 20% పెరుగుతుందా అనే అంశాన్ని పక్కన పడితే, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా మీరు ఇచ్చి 18% మీరు ఏదైతే మీరు హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారంగా పెంచితే అప్పుడు ఈ 2% 3% పెంచితే 2% మాదిగలకు వచ్చేస్తే అప్పుడు 10% అవుతుంది మాదిగలకి, 1% మాలలకు ఇచ్చేస్తే వాళ్ళు 5% అవుతుంది. సో మాల అంటే మాదిగ ఉపకులాలకి వాళ్ళకి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అదే రకంగా వాళ్ళకు కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇవాళ మనం చాలా స్పష్టంగా ఇవాళ మందకృష్ణ గారి ప్రతిపాదన ప్రకారం చూస్తే 4 గ్రూపులుగా ఎవరికి ఇబ్బంది లేకుండా, అటు మాలలకు కానీ ఇటు మాదిగలకు కానీ ఇబ్బంది లేకుండా, మాదిగ ఉపకులాలకి అంటే మాల ఉపకులాలకి సపరేట్గా వాళ్ళ వాటా వాళ్ళకు కేటాయించే విధంగా ఉంటే బాగానే ఉంటుంది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తే మంచిదే. మరి ఇవాళ ఈ 10 రోజుల గడువు పెంచడం కూడా అదే ఉద్దేశం. ప్రభుత్వానికి ఆయన పోయి నివేదించాడు కాబట్టి, సో ఆయన ఇచ్చిన ప్రతిపాదన ప్రకారము అది న్యాయబద్ధంగానే అనిపిస్తున్నారు. బట్ ఇవాళ మరి మాదిగలకు 1% తగ్గచ్చు కంటే మాదిగ ఉపకులాలకి ఉంటారు కాబట్టి మన వాళ్ళే ఉంటారు అదే కాబట్టి ఆ పర్సెంటేజ్ వాళ్ళకి ఒక 1% అంటే 9లో 1% ఒకవేళ వాళ్ళకి పోతే మాదిగ ఉపకులాలు పోతే 8% ఒరిజినల్గా మాదిగలు పోతే అంటే మాదిగ ఉపకులాలు మళ్ళీ అదే విధంగా 9% ఉన్నట్టే ఉంటుంది. సో మాలలో కూడా 1% అలకెళ్ళి వాళ్ళ ఉపకులాలకు పోతే 4% ప్లస్ 1% అంటే మళ్ళీ అదే 5% మాల అండ్ మాల ఉపకులాలకు ఉన్నట్టుగానే ఉంటుంది. అంటే ఇక్కడ కూడా ఎవరికి కూడా నష్టం జరగని రీతినే ఉన్నది. సో ఈ ప్రతిపాదన నేను స్వాగతిస్తున్నా. ఖచ్చితంగా ఆ దిశగా ప్రభుత్వం అడుగులేస్తే మంచిదే. సో మందకృష్ణ మాదిగా ఏదైతే ఈ ప్రతిపాదన చేశాడో ఆ ప్రతిపాదన కూడా ఎవరి ఉపకులాలకు వాళ్ళ ఉపకులాలకు అంటే మాదిగ ఉపకులాలకు కానీ మాల ఉపకులాలకు కానీ ఇవాళ కొంత వాళ్ళకి మేలు జరిగే విధంగానే ఉన్నది ఇది. అందులో ఇంకోటి ఏంటంటే మాల ఉపకులాల్లో నేతకాని కీలకంగా ఉన్నది కాబట్టి, సో ఆ కీలకంగా ఉన్న నేతకాని 1%లోకి వచ్చేస్తే ఖచ్చితంగా మాలలకి సపరేట్గా 4% వాళ్ళు ఉంటారు. సో కాబట్టి ఒక 4% మాలలకి, 1% మాల ఉపకులాలకి, 8% మాదిగలకి, 1% మాదిగ ఉపకులాలకి. సో ఆ రకంగా చూసుకుంటే సేమ్ మళ్ళీ 15%లో ఇక్కడ కూడా ఎవరికి నష్టం జరగని రీతిలో ఇవాళ అబ్సల్యూట్గా మాదిగలకు 8%, మాలలకు 4% వస్తుంది. అంటే కరెక్ట్గా సగం వీళ్ళకు సగం వాళ్ళకు అంటే వచ్చేస్తుంది. కాబట్టి జనాభా దామాష పద్ధతిలో కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. సో దీన్ని చట్ట రూపంలో తీసుకొచ్చి 2000 జనాభా లెక్కల ప్రకారంగా తీసుకుంటే కూడా నష్టం ఏమి లేదు. ఖచ్చితంగా అది ఎవరు కూడా అన్యాయాన్ని జరగని రీతిలోనే ఉంటుంది. కాబట్టి వారు 30 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నారు కాబట్టి వారు చేసిన ప్రతిపాదన న్యాయమైంది. ఆ న్యాయమైన ప్రతిపాదనను నేను సమర్థిస్తున్నాను. తప్పకుండా ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాల్సిందిగా నేను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వము గతంలో కూడా నేను చెప్పడం జరిగింది, ఉపకులాలకు అన్యాయం జరగద్దని. ఉపకులాలకు అన్యాయం జరగద్దని చెప్పడం జరిగింది. సో మాదిగ ఉపకులాలకి రోస్టర్ పాయింట్లు కూడా ఇట్లనే రావాలి. రోస్టర్ కూడా ఫస్ట్ ఉపకులాలకి మాదిగ ఉపకులాలకి ఇవ్వాలి, అలాగే మాదిగలకి ఇవ్వాలి, తర్వాత మాల ఉపకులాలకి ఇవ్వాలి, తర్వాత మాలలకి ఇవ్వాలి. ఇంకా అంతా ఇంత బెనిఫిట్ అయింది వాళ్ళే కాబట్టి రోస్టర్ పాయింట్ కూడా స్టార్ట్ కావాల్సింది అక్కడికి వెళ్ళే కాబట్టి రోస్టర్లో కూడా చిన్న మార్పులు చేసేసి ఇవాళ ఆ రకంగా మాదిగ ఉపకులాలకి న్యాయం జరిగే విధంగా అంటే మాల ఉపకులాలకు న్యాయం జరిగే విధంగా కనుక రోస్టర్ని తీర్చిదిద్దితే అద్భుతంగా ఉంటుంది ఆ ప్రతిపాదన. నేను దాన్ని సమర్థిస్తాను. ఎందుకంటే ఎవరైతే మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకి ముందు ప్రియారిటీ ఇవ్వమని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన ప్రకారంగానే ఇవాళ ఈ సమస్య పరిష్కారం అయ్యే దిశగా ఉంటుంది. కాబట్టి ఈ 4 గ్రూపులు చేయడం పెద్ద కష్టమేం కాదు, నష్టం కూడా కాదు. కాబట్టి
ఏబిసిడి అనకుండా గ్రూపులు అంటే ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే ఏబిసిడి అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి విరుద్ధం. కాబట్టి ఇవాళ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అనేది ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఆ దిశగా అడుగులు వేయచ్చు, తప్పేం కాదు. కాబట్టి ఇవాళ ఆ ప్రతిపాదనను మందకృష్ణ మాదిగ అన్న ప్రతిపాదనను నేను సమర్థిస్తున్నాను. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వము ఆ పరిశీలన ఆయన యొక్క ప్రతిపాదనను పరిశీలించి న్యాయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా D6 అండ్ DJAC భావిస్తుంది. జై భీమ్, జై పులే, జై పెరియార్.